వెల్కమ్ కాంపిటీటివ్ ఆస్పిరెంట్స్. చాలా మంచి కరెంట్ అఫైర్స్ని డిస్కస్లో భాగంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి వివిధ రకాలైనటువంటి ఇంగ్లీష్ మీడియం న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ నుంచి సేకరించి చాలా అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి స్టాండర్డ్ అండ్ కరెంట్ ఈవెంట్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగానే 2024 ఆగస్టు నెలకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఆ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ మనం స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని, క్రీడా రంగానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు జరిగాయి. అందులో భాగంగా 2024 జూలై 28 నుంచి 2024 ఆగస్టు 11వ తేదీ వరకు మనకి విశ్వ క్రీడా సంబరంగా పిలువబడే ఒలింపిక్స్ జరిగాయి. ఆ ఒలింపిక్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు 2024 ఒలింపిక్స్లో భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దాన్నే మనం 2024 ఆగస్టు నెల 2024 ఆగస్ట్, ఈ 2024 ఆగస్టుకు సంబంధించి మనము క్రీడా రంగానికి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 2024 ఒలింపిక్స్లో భారతదేశం, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. 2024 ఒలింపిక్స్లో భారత్ ఎన్ని పతకాలు గెలుచుకుంది, అలాగే భారతదేశము ఏ రికార్డుల్ని సృష్టించింది, పతకాల పట్టికలో ఎన్నవ స్థానంలో నిలిచింది, గెలిచిన మొత్తం పతకాలు ఎన్ని, వరుసగా 2 ఒలింపిక్స్లో భారత్ నుంచి పతకాలు గెలిచిన వారు ఎవరు, ఒకే ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు లేదా 2 పతకాలు గెలిచినటువంటి వారు ఎవరు అనేటువంటి కీలకమైనటువంటి అంశాలని చూద్దాం మనం. అయితే విశ్వ క్రీడా సంబరంగా పిలువబడినటువంటి ఈ ఒలింపిక్స్ 33వ ఒలింపిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద 33rd ఒలింపిక్స్. 33వ ఈ ఒలింపిక్స్ మనకి ఎక్కడ జరిగాయి అంటే ప్యారిస్, ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఈ క్రీడలు నిర్వహించబడ్డాయి. ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఈ క్రీడలు నిర్వహించబడడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అయితే ప్యారిస్ లేదా ఫ్రాన్స్ అనేటువంటి ఒక దేశము ఒలింపిక్స్ని నిర్వహించడం ఇది 3వసారి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒలింపిక్స్ని ఫ్రాన్స్ లేదా ప్యారిస్ నగరము నిర్వహించడం ఇది 3వసారి. గతంలో అంటే మనకి 1900 అనేటువంటి ఒక సంవత్సరంలో, ఆ తర్వాత 1924వ సంవత్సరంలో, మరలా ఇప్పుడు 100 సంవత్సరాల తరువాత 2024లో మరలా ఇప్పుడు జరిగాయి. అంటే ప్యారిస్ అనేటువంటి ఒక నగరము, ప్యారిస్ అనగానే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్యారిస్ అనేది సీన్ అనే నది ఒడ్డున కలదు. అలాగే
ఈ ప్యారిస్ని సిటీ ఆఫ్ ఫ్యాషన్ అని పిలుస్తారు. అలాగే సిటీ ఆఫ్ లవ్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ ప్యారిస్ 1900 సంవత్సరంలో 1924 సంవత్సరంలో మరలా 100 సంవత్సరాల తరువాత ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ 100 ఇయర్స్ 100 సంవత్సరాల తరువాత మరలా ప్యారిస్లో జరిగాయి. అయితే ఇప్పటి వరకు అమెరికా అనే దేశము ఒలింపిక్స్ని 4 సార్లు నిర్వహించింది. అయితే అత్యధికంగా ఇప్పటి వరకు హైయెస్ట్ టైమ్స్ యుఎస్ఏ హోస్టెడ్ ఫర్ 4 టైమ్స్. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఒక నగరంలో అత్యధిక సార్లు ఒలింపిక్స్ జరగడము, ఒక నగరంలో అత్యధిక సార్లు ఒలింపిక్స్ని నిర్వహించిన రెండవ నగరంగా ప్యారిస్ నిలిచింది. గతంలో లండన్ అనేటువంటి నగరము 3 సార్లు నిర్వహించింది. 1908, 1948, 2012. లండన్ నిర్వహించిన సందర్భాలు 1908, మళ్ళీ 40 ఏళ్ల తరువాత 1948, ఆ తరువాత మరలా సుమారుగా 64 ఏళ్ల తరువాత 2012లో ఈ ఒలింపిక్స్ని లండన్ నిర్వహించింది. బ్రిటన్ అనే దేశము లేదా ఇంగ్లాండ్ అనేటువంటి దేశము 3 సార్లు ఒలింపిక్స్ నిర్వహిస్తే 3 సార్లు లండన్లోనే జరిగాయి. ఫ్రాన్స్ అనే దేశం కూడా 3 సార్లు నిర్వహిస్తే 3 సార్లు ప్యారిస్లోనే జరిగాయి. అయితే 33వ ఒలింపిక్స్ ప్యారిస్లో 3వసారి జరగడం జరిగింది. అయితే ఈ ఒలింపిక్స్ని మనకి చాలా కీలకమైనటువంటి అంశం జూలై 26 నుంచి ఆగస్టు 11 తేదీల మధ్య సుమారు 17 రోజుల పాటు ఈ క్రీడలని ప్యారిస్లో నిర్వహించడం జరిగింది. జనరల్గా ఒలింపిక్స్ అనగానే వాటిని నిర్వహించే బాధ్యత ఐఓసికి ఉంటుంది. ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంటారు, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘము. 1894లో ఈ ఐఓసిని 1894లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయము స్విట్జర్లాండ్లోని లుసానేలో ఉంది. దీని ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాక్, జర్మనీ దేశానికి చెందినటువంటి థామస్ బాక్. అయితే ఈ ఒలింపిక్స్ చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటున్నాం కదా, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. అయితే ఇక్కడ ఈ ఒలింపిక్స్లో భారతదేశము పాల్గొనడం ఇది 26వసారి. భారతదేశము ఒలింపిక్స్లో పాల్గొనడం ఇది 26వసారి. అంటే ఇప్పటి వరకు 3 ఒలింపిక్స్ జరగలేదు, నిర్వహించబడలేదు, పూర్తిగా రద్దు చేయబడినవి. 1916లో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా, 1940, 1944లలో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఒలింపిక్స్ 3 సార్లు పూర్తిగా రద్దు చేయబడినవి. ఆ రద్దు చేయబడిన వాటితో కలిపే 33 ఒలింపిక్స్ అయితే 3 సార్లు జరగలేదు, కానీ నంబరింగ్ మాత్రం కౌంటింగ్ జరుగుతూనే ఉంది, కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. అలాగే 2020లో 32వ ఒలింపిక్స్ జపాన్లోని టోక్యోలో జరిగాయి. అయితే కోవిడ్-19 కారణంగా ఒలింపిక్స్ని తొలిసారిగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. 1 సంవత్సరం పాటు, ఎగ్జాక్ట్గా చెప్పుకుంటే 364 రోజుల పాటు ఈ ఒలింపిక్స్ పోస్ట్ పోన్ చేయబడ్డాయి. ఫస్ట్ టైం ఇన్ ద ఒలింపిక్స్ హిస్టరీ ద ఒలింపిక్స్ హ్యాడ్ బీన్ పోస్ట్ పోన్డ్ ఇన్ 2020 to 2021. 2020లో జరగాల్సినవి 2021లో జరిగాయి. కానీ
వాటిని 2020 ఒలింపిక్స్ గానే మనం ట్రీట్ చేసుకోవాలి. అయితే భారత్ పాల్గొనడం ఇది 26వసారి. మరి భారతదేశము ఒలింపిక్స్లో మొట్టమొదటిసారి ఎప్పుడు పాల్గొంది అంటే 1900 రెండవ ఒలింపిక్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి, ఈ 1900 ఒలింపిక్స్ రెండవ ఒలింపిక్స్, అలాగే ఇవి ప్యారిస్లో జరిగాయి. 1900 ఒలింపిక్స్ కూడా ప్యారిస్లోనే జరిగాయి. అప్పుడు భారత్ తొలిసారిగా పాల్గొంది. కానీ మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు 1896లో జరిగాయి. ఇవి గ్రీసు దేశంలోని ఏథెన్స్ అనే నగరంలో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు గ్రీసులోని ఏథెన్స్ నగరంలో జరిగాయి 1896లో. ఫ్రాన్సు దేశానికి చెందినటువంటి పియరీ డి కౌబర్టిన్ను ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ అని పిలుస్తారు. ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడు అని పిలుస్తారు. అయితే ఏథెన్స్ని గ్రీసుల కన్ను అని పిలుస్తారు, ఐ ఆఫ్ గ్రీస్. ఒలింపిక్స్ అనేవి సాధారణంగా 4 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి. ఇట్ ఈజ్ ఎ క్వాడ్రాన్నియల్ ఈవెంట్. ఈ ఒలింపిక్స్ మొట్టమొదటి ఒలింపిక్స్లో భారత్ పాల్గొనలే, కేవలం 11 దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. రెండవ ఒలింపిక్స్ 1900లో ప్యారిస్లో జరిగితే తొలిసారిగా భారతదేశం పాల్గొంది. భారత్ నుంచి ఆంగ్లో ఇండియన్ అయినటువంటి నార్మన్ ఫ్రిచర్డ్ అన్న వ్యక్తి మాత్రమే పాల్గొన్నారు. నార్మన్ ఫ్రిచర్డ్ ఈయన 2 సిల్వర్ మెడల్స్ గెలుపొందడం జరిగింది. అయితే చాలా ముఖ్యం, భారతదేశము మొట్టమొదటిసారిగా 1900 సంవత్సరంలో పాల్గొంది. 2024కి వచ్చేటప్పటికి భారత్ 26సారి పాల్గొంది. నిర్వహించబడినవి 3 ఉన్నాయి. మిగతా 4 మనం తీసుకుంటే 1896లో తొలి ఒలింపిక్స్లో పాల్గొనలేదు, 1904లో 3వ ఒలింపిక్స్లో పాల్గొనలేదు, 1908 4వ ఒలింపిక్స్లో పాల్గొనలేదు, 1912 5వ ఒలింపిక్స్లో కూడా పాల్గొనలే. ఇలా జరిగిన ఒలింపిక్స్లో 4 సార్లు పాల్గొనలేదు, 3 ఒలింపిక్స్ జరగలేదు. దీంతో 7 సార్లు భారత్ పాల్గొనలేదు. కాబట్టి భారత్ ఈ అపియరెన్స్ అనేది 26th అపియరెన్స్, 26వ సారి భారత్ ఒలింపిక్స్లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ ఒలింపిక్స్లో భారతదేశానికి సంబంధించి మొత్తంగా చాలా ఇంపార్టెంట్. అంటే భారత్ రెగ్యులర్గా ఎప్పటి నుంచి తన బృందాన్ని, క్రీడాకారుల బృందాన్ని ఒలింపిక్స్కి పంపిస్తుంది అంటే 1920 నుంచి పంపించడం జరుగుతుంది. 1920 సిన్స్ బెల్జియంలోని ఆంట్వెర్ప్లో జరిగినటువంటి 1920 ఒలింపిక్స్ నుంచి భారత్ తన బృందాన్ని ప్రతి సంవత్సరం రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది. అయితే 2024 ఒలింపిక్స్కి సంబంధించినటువంటి అంశాల పరంగా తీసుకుంటే భారత్ మొత్తంగా 117 మంది ఆటగాళ్ళని పంపించింది. అందులో 110 మంది క్రీడాకారులు, 7 సపోర్టింగ్ ప్లేయర్స్, 110 మంది స్పోర్ట్స్ పర్సన్స్, 7 ఏమో సపోర్టింగ్ పర్సన్స్. ఈ 117 మంది కూడా భారతదేశం నుండి 16 క్రీడలలో పాల్గొనడం జరిగింది. 16 క్రీడలు. ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ 16 sport disciplines and 117 contingent has been participated. మనకి మొత్తం 117 మంది ఇందులో వెళ్ళడం జరిగింది. 70 మంది పురుషులు, 47 మంది మహిళలు ఈ బృందంలో ఉన్నారు. అయితే ఈ ఒలింపిక్స్లో భారతదేశం నుంచి ప్రారంభోత్సవంలో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ప్రారంభోత్సవంలో
ప్రారంభోత్సవంలో జాతీయ పతాకధారులుగా ఎవరిని తీసుకోవడం జరిగింది? ప్రారంభోత్సవంలో భారత జాతీయ పతాకధారులుగా ఎవరెవరిని తీసుకోవడం జరిగింది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశము ఉంది. అదేమిటి? ప్రారంభోత్సవంలో భారత జాతీయ పతాకదారులు ఎవరు అంటే పివి సింధు, బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు, అలాగే మనకి శరత్ కమల్ అచంటా, టేబుల్ టెన్నిస్ ప్లేయర్. అచంటా, శరత్ కమల్, వీరిద్దరూ కూడా మనకి ప్రారంభోత్సవంలో, ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత జాతీయ పతాకదారులుగా ఎంపికయ్యి మన జాతి బృందాన్ని ముందుండి నడపడం జరిగింది. ఆ తర్వాత ముగింపోత్సవం, క్లోజింగ్ సెరమోనీ అంటారు. దాన్ని ఓపెనింగ్ సెరమోనీ అంటారు, దీన్ని క్లోజింగ్ సెరమోనీ అంటారు. క్లోజింగ్ సెరమనీలో భారత జాతీయ పతాకధారులుగా చాలా ఇంపార్టెంట్ మను బాకర్ షూటర్, మను బాకర్ షూటింగ్, అలాగే పిఆర్ శ్రీజేష్ హాకీ గోల్ కీపర్ అయిన రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. మను బాకర్, పిఆర్ శ్రీజేష్లు ముగింపోత్సవంలో భారత జాతీయ పతాకధారులుగా వ్యవహరించడం జరిగింది. ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ బ్యారర్స్ ఇన్ ఓపెనింగ్ సెరమనీ పివి సింధు, శరత్ కమల్, అచంటా. ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ బ్యారర్స్ ఇన్ క్లోజింగ్ సెరమనీ మను బాకర్ ఫ్రమ్ షూటింగ్ అండ్ పిఆర్ శ్రీజేష్ ఫ్రమ్ హాకీ. అయితే జనరల్గా మనకి వీళ్ళతో భారత బృందము ముందుండి నడవడం జరిగింది. 117 మంది పాల్గొన్నారు. అయితే ఈ 117 మంది బృందము కలిసి మొత్తంగా భారత్ 6 పతకాలని గెలుపొందడం జరిగింది. ఇండియా హ్యాడ్ వన్ 6 మెడల్స్, 6 పతకాలు. ఈ 6 పతకాల్లో మనకి ఎలాంటి స్వర్ణ పతకము లేదు, ఎలాంటి స్వర్ణము లేదు. 0 స్వర్ణము, గోల్డ్ 0 గోల్డ్ మెడల్. అలాగే చాలా కీలకమైనటువంటి అంశం 1 సిల్వర్, 1 రజత పతకము, అలాగే 5 కాంస్య పతకాలు, కాంస్యాలు విచ్ మీన్స్ బ్రాంజ్ మెడల్స్. 0 గోల్డ్, 1 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్, మొత్తం 6 పతకాలని భారత్ గెలుపొందింది. ఈ 6 పతకాలు మనకి చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. 2012 లండన్ ఒలింపిక్స్ లో భారత్ 6 పతకాలు గెలుపొందింది. మరలా 2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత్ 7 పతకాలు గెలుపొందింది. మరలా 2024లో 6 పతకాలు గెలుపొందింది. అంటే సెకండ్ బెస్ట్ మెడల్ విన్నింగ్ టాలీ ఇన్ ద ఒలింపిక్స్ ఫర్ ఇండియా. ఒలింపిక్స్ లో అత్యధిక పతకాలు గెలవడం ఇది రెండోసారి. 2012 ఒలింపిక్స్ తో లెవెల్ ఈక్వల్ గా ఉంది. 2021లో జరిగిన ఒలింపిక్స్ లో 7 పతకాలు గెలుపొందింది. అలాగే మనకి చాలా ఇంపార్టెంట్, పతకాల పట్టికలో ఈ 6 పతకాలతో పతకాల పట్టికలో భారత్ 71వ స్థానంలో నిలిచింది. ఇండియా ర్యాంక్డ్ ఎట్ 71st ఇన్ ద మెడల్ టాలీ. అయితే మనకి చాలా కీలకమైనటువంటి అంశం 2020 టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో 1 స్వర్ణ పతకం గెలిచింది, 2 రజత పతకాలు గెలిచింది, 4 కాంస్య పతకాలు గెలిచింది. 7 పతకాలు. 7 పతకాలతో భారత్ 48వ స్థానంలో నిలిచింది టోక్యో ఒలింపిక్స్ లో. దానికంటే ముందు మనకి
దీనికంటే ముందు 2012 లండన్ ఒలింపిక్స్లో చాలా ఇంపార్టెంట్. 2012 లండన్ ఒలింపిక్స్లో మనకి 0 గోల్డు, 2 సిల్వరు, 4 బ్రాంజ్ మెడల్స్తో 6 పతకాలు సాధించి అప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము 56వ స్థానంలో 2012 ఒలింపిక్స్లో నిలిచింది. ఇక్కడ 6 పతకాలు, ఇక్కడేమో 7 పతకాలు, మరలా ఇప్పుడు 6 పతకాలు మాత్రమే గెలుపొందడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనకి ప్రశ్న వచ్చే అవకాశం 100% ఉంది కాబట్టి యూ షుడ్ రిమెంబర్ దట్. ఓకే, ఆఫ్టర్ దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము దీని పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చూద్దాం. అయితే భారత బృందము మొత్తం ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ కోసం వెళ్ళింది అని చెప్పాం. ఆ ఒలింపిక్స్కి వెళ్ళినటువంటి ఆ బృందానికి చెఫ్ డి మిషన్గా ఎవరు పనిచేశారు? CDM అంటారు, చెఫ్ డి మిషన్. చెఫ్ డి మిషన్. చెఫ్ డి మిషన్ అంటే ఈ 117 మంది బృందము ప్లస్ అధికారులు, కోచ్లు అందరికీ మేనేజర్ అనేటువంటి ఒక పోస్టుతో సమానం. దాన్ని చెఫ్ డి మిషన్ అంటారు. ఈ చెఫ్ డి మిషన్గా భారత ఒలింపిక్ బృందానికి ప్రముఖ షూటర్ గగన్ నారంగ్ చెఫ్ డి మిషన్గా వెళ్ళడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. షూటర్ 2012 ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుపొందాడు షూటింగ్లో. ఆయన గగన్ నారంగ్ చెఫ్ డి మిషన్గా ఎంపికయ్యారు. జనరల్గా ఈ ఒలింపిక్స్కి 2024 మార్చిలో మొట్టమొదటిసారిగా చెఫ్ డి మిషన్గా మేరీ కోమ్ని, ప్రముఖ మహిళా బాక్సర్ మేరీ కోమ్ని IOA ఎంపిక చేసింది. IOA అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, భారత ఒలింపిక్ సంఘం. ఎంపిక చేస్తే వ్యక్తిగత కారణాల రీత్యా ఆమె ఆ పదవికి వెళ్ళను అని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. దాంతో గగన్ నారంగ్ని చెఫ్ డి మిషన్గా ఎంపిక చేయడం జరిగింది. అయితే భారత్ గెలుపొందినటువంటి ఈ 6 మెడల్స్ కూడా 0 స్వర్ణము, 1 రజతము, 5 కాంస్యాలు. ఈ 6 పతకాలు కూడా 4 క్రీడల్లో రావడం జరిగింది. 4 క్రీడల్లో మాత్రమే. ఆ 4 క్రీడల్లో 1వది షూటింగ్, అలాగే 2వది హాకీ, పురుషుల హాకీ, ఇది గుర్తుపెట్టుకోండి. 3వది రెజ్లింగ్, 4వది అథ్లెటిక్స్. ఈ అథ్లెటిక్స్ లోకే మనకి జావెలిన్ త్రో అనేది వస్తుంది. నీరజ్ చోప్రా గెలిచినటువంటి జావెలిన్ త్రో వస్తుంది. ఈ 4 క్రీడలు. అలాగే ఈ 6 పతకాలలో పురుషులు 4 పతకాలు గెలవగా, మహిళ 1 పతకం గెలవగా, మిక్స్డ్లో 1 పతకం రావడం జరిగింది. పురుషులు 4 పతకాలు, మహిళ 1 పతకము, మిక్స్డ్లో అంటే అక్కడ ఒక మన్ను ఒక ఉమెన్ ఉంటారు కాబట్టి అక్కడ మిక్స్డ్లో 1 పతకము రావడం జరిగింది. అయితే మనకి ఈ ఒలింపిక్స్లో తొలి పతకాన్ని భారత్కి అందించింది ఎవరు? భారత్కి తొలి పతకము, ఫస్ట్ మెడల్, భారత్కి తొలి పతకాన్ని మను బాకర్ అందించడం జరిగింది. మను బాకర్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. మను బాకర్ ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మను బాకరు గెలుపొందినటువంటి పతకము కాంస్య పతకము. ఈ కాంస్య పతకాన్ని 221.7 పాయింట్లు సాధించి 221.7 పాయింట్లని సాధించి ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఈ పతకాన్ని భారత్కి అందించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ భారత్కి తొలి పతకాన్ని అందించడం జరిగింది. అలాగే మనకి ఈ మను భాకర్ పతకం గెలిచిన తర్వాత వచ్చినటువంటి రికార్డ్ ఏమిటి అంటే సింపుల్గా షీ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ షూటర్ వన్ ద మెడల్ ఇన్ ఒలింపిక్స్. ఒలింపిక్స్లో షూటింగ్లో పతకం గెలిచిన తొలి మహిళగా మను భాకర్ చరిత్ర సృష్టించడం జరిగింది. షీ క్రియేటెడ్ ఏ న్యూ రికార్డ్. అయితే ఈ పతకాన్ని ఈమె 28/7/2024 గెలుపొందడం జరిగింది. షీ వన్ దిస్ మెడల్ ఆన్ 28th జూలై. అలాగే దాని తర్వాత ఈ మను భాకరే జూలై 30వ తేదీన మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్తో కలిసి సరబ్జోత్ సింగ్తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో, ఇది కూడా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ మిక్స్డ్ ఈవెంట్లో ఈ పతకాన్ని గెలుపొందడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దీంతో మను భాకర్కి వచ్చినటువంటి రికార్డు ఏమిటి అంటే ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు గెలిచిన ఫస్ట్ అండ్ ఓన్లీ ఇండియన్ ప్లేయర్గా మను భాకర్ చరిత్ర సృష్టించడం జరిగింది. మను భాకర్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, అది గుర్తుపెట్టుకోండి. 10 మీటర్ల మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో, 2 మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సరబ్జోత్ సింగ్తో కలిసి ఈ పతకాన్ని గెలుపొందడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనకి ఇప్పటివరకు 2 పతకాలు అయినాయి. ఇప్పుడు 3వ పతకాన్ని తీసుకుంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. స్వప్నిల్ కుసాలే 3వ పతకం, భారత్కి అందించిన 3వ పతకము స్వప్నిల్ కుసాలే. ఈ స్వప్నిల్ కుసాలే కూడా షూటింగ్లోనే పతకాన్ని భారత్కి అందించడం జరిగింది. ఈ స్వప్నిల్ కుసాలే గెలిచింది కూడా కాంస్య పతకమే, కాంస్యము. ఈ కాంస్య పతకాన్ని ఆగస్ట్ 1, 2024 ఆగస్టు 1, 2024 441.4 పాయింట్లని సాధించి గెలుపొందడం జరిగింది. 441.4 పాయింట్లను సాధించి గెలుపొందడం జరిగింది. మెన్స్ ఈ కేటగిరీ ఏమిటి అనే దాన్ని చూస్తే మెన్స్ 50 మీటర్ల రైఫిల్, పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ అనేటువంటి కేటగిరీలో, పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ అనే కేటగిరీలో స్వప్నిల్ కుసాలే పతకాన్ని గెలుపొందాడు. ఈ రైఫిల్ 3 పొజిషన్ కేటగిరీలో పతకం గెలిచిన తొలి భారతీయ షూటర్గా స్వప్నిల్ కుసాలే రికార్డు సృష్టించడం జరిగింది. అలాగే స్వప్నిల్ కుసాలే ఒలింపిక్స్లో పతకం గెలిచిన 7వ షూటర్, 7th షూటర్గా రికార్డు సృష్టించడం జరిగింది. చాలా కీలకమైనటువంటి అంశం. ఆ తరువాత మనకి 3వ స్థానంలో నిలిచి భారత పురుషుల హాకీ జట్టు 4వ పతకాన్ని గెలుపొందడం జరిగింది. భారత పురుషుల హాకీ జట్టు 3వ స్థానంలో నిలిచి పతకాన్ని గెలవడం జరిగింది. ఇది కూడా కాంస్య పతకమే. చాలా ఇంపార్టెంట్గా దీన్ని మీరు
గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అయితే భారతదేశము కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్లో స్పెయిన్ అనేటువంటి జట్టుని ఓడించి పతకాన్ని గెలుపొందడం జరిగింది. స్పెయిన్ని భారత్ 2-1 గోల్స్ తేడాతో ఓడించి పతకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. దీంతో భారత హాకీ జట్టు, పురుషుల హాకీ జట్టు 1980లో రష్యాలోని మాస్కోలో జరిగిన ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని, స్వర్ణ పతకాన్ని గెలుపొందింది. ఆ తరువాత 2021 టోక్యోలో, జపాన్లో జరిగిన ఒలింపిక్స్లో కాంస్యాన్ని గెలిచింది. మరలా ఇప్పుడు 2024లో కాంస్యాన్ని గెలుచుకుంది. వరుసగా 2 కాంస్య పతకాలని భారత హాకీ జట్టు గెలిచినట్టు అయింది. అప్పుడెప్పుడో 1972 జర్మనీలోని మ్యూనిక్లో జరిగిన ఒలింపిక్స్ తర్వాత వరుసగా హాకీలో 2 కాంస్యాలు గెలవడం ఇదే ఫస్ట్ టైం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. అయితే ఓవరాల్గా ఒలింపిక్స్లో జరిగిన అన్ని హాకీ మ్యాచ్లలో అత్యధిక గోల్స్ చేసినటువంటి ఆటగాడు మన్ప్రీత్ సింగ్ అండి. భారత్కి చెందినటువంటి ఈ ఆటగాడు, ఈ హాకీ ప్లేయరు ఒలింపిక్స్లోనే అత్యధిక గోల్స్ చేశాడు. 2024 ఒలింపిక్స్లో 10 గోల్ చేశాడు మన్ప్రీత్ సింగ్. చాలా ఇంపార్టెంట్ ఇండియా. అయితే మనకి చాలా కీలకమైనటువంటివి 4 పతకాలు వచ్చేసాయి. ఆ తర్వాత ఒలింపిక్స్ హాకీలో, పురుషుల హాకీలో స్వర్ణాన్ని నెదర్లాండ్స్ జట్టు గెలవగా, రజతాన్ని జర్మనీ జట్టు గెలవగా, కాంస్యాన్ని భారత్ జట్టు గెలుపొందింది. ఇప్పుడు 5వ పతకము మనకి రజత పతకం రావడం జరిగింది. 5వ పతకాన్ని నీరజ్ చోప్రా గెలుపొందడం జరిగింది. నీరజ్ చోప్రా అనగానే మనం అథ్లెటిక్స్ని గుర్తుపెట్టుకోవాలి. అథ్లెటిక్స్, ఈ అథ్లెటిక్స్లో మనకేమొస్తుందంటే జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా, భారత జావలిన్ త్రోవర్, నెంబర్ 1 జావలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా రజత పతకాన్ని గెలుపొందడం జరిగింది. రజతం. ఈ రజత పతకాన్ని గెలవడంతో వరుసగా 2 ఒలింపిక్స్లో 2 పతకాలు గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ జావలిన్ త్రో విభాగంలో మనకి నీరజ్ చోప్రా మొత్తంగా ఆ జావలిన్ స్టిక్ని 89.45 మీటర్ల దూరం విసిరి 2వ స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుపొందడం జరిగింది. మరి స్వర్ణం ఎవరు గెలిచారు? ఎందుకంటే 2021లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచాడు. ఈసారి స్వర్ణము అర్షద్ నదీం గెలుపొందడం జరిగింది. పాకిస్తాన్ జావలిన్ త్రోవర్ అర్షద్ నదీం, పాకిస్తాన్కి చెందినటువంటి ఈ అర్షద్ నదీము జావలిన్ స్టిక్ని 92.97 మీటర్ల దూరం విసిరి స్వర్ణాన్ని గెలుపొందితే 89.45 మీటర్ల దూరం విసిరి రజతాన్ని గెలుపొందాడు నీరజ్ చోప్రా. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. అలాగే దీని తర్వాత మనకి వరుసగా 2 ఒలింపిక్స్లలో కానీ లేదా మల్టిపుల్ మెడల్ విన్నర్స్గా దేశంలో భారతదేశం నుంచి వరుసగా కాకుండా మల్టిపుల్ మెడల్ విన్నర్స్ ఇన్ ఒలింపిక్స్ ఫ్రమ్ ఇండియా. ఒలింపిక్స్లో ఎక్కువ, అంటే 1 కంటే ఎక్కువ పతకాలు గెలుపొందినటువంటి వారు 5 ఉన్నారు.
ఆ 5గురిలో మనం ఫస్ట్ నార్మన్ ఫ్రిచర్డ్ని చెప్పుకోవచ్చు. మీకు ఇందాకే చెప్పాను, భారతదేశం నుంచి ఒలింపిక్స్లో ఫస్ట్ పాల్గొన్నటువంటి వ్యక్తి నార్మన్ ఫ్రిచర్డ్. ఈయన 1900 ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. ఈ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ని, 2 సిల్వర్ మెడల్స్ని, 2 రజతాలని గెలుపొందాడు అథ్లెటిక్స్ విభాగంలో. ఆ తర్వాత మనకి స్వాతంత్ర్యం తరువాత తీసుకుంటే మల్టిపుల్ మెడల్ విన్నర్గా తొలిసారిగా నిలిచినది ఎవరు అంటే సుశీల్ కుమార్. ఈ సుశీల్ కుమారు రెజ్లింగ్ ఆటగాడు. 2008లో బ్రాంజ్ మెడలు, 2012లో సిల్వర్ మెడల్ని గెలుపొందడం జరిగింది. సుశీల్ కుమార్ రెజ్లింగ్ 2008లో కాంస్యము, 2012లో రజతాన్ని గెలుపొందాడు. అలాగే మూడవది, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, ఫస్ట్ ఉమెన్ మల్టిపుల్ మెడల్ విన్నర్ ఇన్ ఒలింపిక్స్లో 1 కంటే ఎక్కువ పతకాలు గెలుపొందిన తొలి మహిళ ఎవరు అంటే పివి సింధు బ్యాడ్మింటన్. ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినటువంటి ఈమె 2016లో సిల్వరు, 2020లో బ్రాంజ్ మెడల్ని గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 4వది మనకి మను బాకరు షూటింగ్లో 2 సార్లు మనకి 2024 బ్రాంజ్ మెడల్ 2 కాంస్యాలు ఒకే ఒలింపిక్స్లో. ఇక్కడ నార్మన్ ఫ్రిచర్డ్ అన్నటువంటి ఒక అథ్లెట్ని వదిలేస్తే, ఈయన విదేశీ ఆంగ్లో ఇండియన్ కాబట్టి, ఎగ్జాక్ట్ ఇండియన్ కాదు, భారతీయుడు కాదు కాబట్టి, ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్స్ గెలిచిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గా రికార్డు సృష్టించింది మను బాకర్ మాత్రమే. ఓకే, కాబట్టి మను బాకర్ 2024 2 కాంస్య పతకాలు. 5వ వ్యక్తి నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ లో మనవాడు 2020 ఒలింపిక్స్ లో గోల్డ్, 2024 ఒలింపిక్స్ లో సిల్వర్. ఈ ఘనత సాధించిన ఫస్ట్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ లో మల్టిపుల్ విన్నర్ గా ఉన్నది నీరజ్ చోప్రా. 2 బ్రాంజ్ మెడల్స్ తో మల్టిపుల్ విన్నర్ గా ఉన్నది మను బాకర్. సిల్వర్ బ్రాంజ్ తో ఉన్నటువంటిది ఇద్దరు, సుశీల్ కుమారు, పివి సింధు. అన్ని 2 సిల్వర్స్ తో ఉన్నది నార్మన్ ఫ్రిచర్డ్. వీరు మల్టిపుల్ మెడల్ విన్నర్స్ గా మనకి తెలుసుకోవచ్చు. దీని తర్వాత మనకి 5వ పతకం వరకు అయింది. ఇప్పుడు 6th మెడల్, 6వ పతకము, భారత్కి 2024లో వచ్చినటువంటి 6వ పతకాన్ని గెలిచినది అమన్ షెహ్రావత్. ఈ అమన్ షెహ్రావత్ అన్నటువంటి ఈయన రెజ్లింగ్ లో భారత్కి కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. కాంస్యం 57 కేజీల విభాగంలో రెజ్లింగ్ లో మెన్స్ ఫ్రీ స్టైల్ అంటారు దీన్ని, పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత్కి పతకాన్ని అందించడం జరిగింది. ఇది 6వ పతకం. ఇదే ఆర్డర్: కాంస్యము, రజతము, కాంస్యం. ఇది ఆర్డర్. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అయితే మనకి మరొక కీలకమైన అంశము ఏమిటి అంటే, అమన్ షెహ్రావత్ ఇప్పటి వరకు ఒలింపిక్స్లో పాల్గొని పతకం గెలిచిన అతి చిన్న వయస్కుడుగా రికార్డు సృష్టించాడు. యంగెస్ట్ ఒలింపిక్స్లో అతి చిన్న వయసులో భారత్ నుంచి పతకాన్ని గెలిచిన అథ్లెట్గా అమన్ షెహ్రావత్ రికార్డు సృష్టించాడు. ఈయన 21 సంవత్సరాల 24 రోజులు ఆయన వయసు పతకం గెలిచేటప్పటికి, 21 years and 24 days,
దాంతో యంగెస్ట్ మెడల్ విన్నర్ ఇన్ ఒలింపిక్స్ ఫర్ ఇండియా అమన్ షెహరావత్. అయితే భారతదేశము 16 క్రీడల్లో ఒలింపిక్స్లో పాల్గొంది అని చెప్పాం. అందులో ఆ 16 క్రీడలు ఒకసారి చూస్తే ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, హాకీ, గోల్ఫ్, జూడో, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ రెజ్లింగ్. ఈ 16 క్రీడల్లో భారతదేశము 2024 ఒలింపిక్స్లో పాల్గొంది. అలాగే మరికొన్ని పథకాలు లేకపోయినా మరికొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ని ఒక్కసారి మనం చూస్తే అవినాష్ సాబ్లే ఈ అవినాష్ సాబ్లే ఒలింపిక్స్ ఫైనల్కి అర్హత సాధించిన తొలి భారతీయుడుగా రికార్డు సృష్టించాడు. అది ఏ కేటగిరీలో అంటే పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ అనేటువంటి స్పోర్ట్స్లో 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ కేటగిరీలో ఫైనల్కు చేరిన తొలి భారతీయ క్రీడాకారుడుగా అవినాష్ సాబ్లే రికార్డు సృష్టించాడు. అలాగే ఇంకొక రికార్డు లక్ష్య సేన్, ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈ లక్ష్య సేన్ ఫస్ట్ ఇండియన్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇండివిజువల్ డ్రెస్సెస్ ఇన్ ద బ్యాడ్మింటన్. అంటే లక్ష్య సేన్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో ఒలింపిక్స్లో సెమీస్ చేరిన తొలి ఇండియన్ పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు లక్ష్య సేన్. కానీ అక్కడ కాంస్య పథకానికి జరిగిన మ్యాచ్లో కూడా ఓడిపోవడం జరిగింది. అలాగే అనుష్ అగర్వాల్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంటే. ఈ అనుష్ అగర్వాల్ ఈక్వెస్ట్రియన్, గుర్రం మీద ఆడే ఆట. ఈ ఈక్వెస్ట్రియన్కి భారతదేశం నుంచి ఒకే ఒక్కరు పాల్గొన్నారు. ఆ ఒకే ఒక్కరు అనుష్ అగర్వాల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే భారతదేశం నుంచి ఈ ఒలింపిక్స్లో పాల్గొన్న అతి చిన్న వయస్సు క్రీడాకారుడు లేదా అథ్లెట్ ఎవరు అంటే దినిధి దేసింగ్. ఈ దినిధి దేసింగ్ స్విమ్మింగ్ లో పాల్గొన్న భారతీయ అథ్లెట్ దినిధి దేసింగ్ became the youngest Indian participants in 2024 Olympics for India. ఏజ్ 14 years, 14 సంవత్సరాల వయసుకే ఆమె పాల్గొనడం జరిగింది. అలాగే అతి పెద్ద వయసులో భారత్ నుంచి ఒలింపిక్స్లో పాల్గొన్నది టెన్నిస్ ప్లేయరు రోహన్ బోపన్నా at the age of 44 years, 44 సంవత్సరాలకి ఆయన పాల్గొనడం జరిగింది. అలాగే మనం మొత్తం 6 పథకాలు గెలుపొందింది అని చెప్పాం. 6 పథకాలు 4 క్రీడల్లో అని చెప్పాం. అందులో షూటింగ్ అనేటువంటి క్రీడకి మొత్తంగా 3 పథకాలు వచ్చాయి. భారతదేశము ఒక ఒలింపిక్స్లో ఒక క్రీడలో 3 పథకాలు గెలవడం ఇదే తొలిసారి. మను భాకర్ 2 పథకాలు. అలాగే మనకి ఇంకొక షూటర్ కూడా మనకి పేరు చెప్పడం జరిగింది మీకు. అది కూడా చాలా కీలకమైనటువంటి పేరు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆయన పేరు స్వప్నిల్ కుశాలే పేరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 పథకాలు షూటింగ్లోనే రావడం జరిగింది. అలాగే మనకి భారత హాకీ జట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన రికార్డ్ ఏమిటంటే 1972 తర్వాత మనకి ఫస్ట్ టైం ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు ఆస్ట్రేలియా జట్టుని 2024లో ఓడించడం జరిగింది. అది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ రికార్డ్ ఏమిటంటే మనికా బాత్రా. ఈ మనికా బాత్రా భారత్ నుంచి టేబుల్ టెన్నిస్ ఆడడానికి వెళ్ళడం జరిగింది. ఈమె ఫస్ట్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ టు ప్రోగ్రెస్ టు ద ప్రీ క్వార్టర్ ఫైనల్.
ప్రీ క్వార్టర్ ఫైనల్కి చేరిన తొలి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మనికా బాత్రా రికార్డు సృష్టించడం జరిగింది. అది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. అయితే ఇప్పటి వరకు భారత్ ఈ ఒలింపిక్స్లో అంటే 1896లో ప్రారంభమయ్యి 2024 వరకు జరిగిన మొత్తం 33 ఒలింపిక్స్లలో నెక్స్ట్ 2028లో 34వ ఒలింపిక్స్ 2028లో 34వ ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరగనున్నాయి, యుఎస్ఏలో. అలాగే 2032లో 35వ ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరగనున్నాయి. 2036లో 36వ ఒలింపిక్స్ భారత్ నిర్వహించాలని భావిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. బిడ్ వేయాలి, చాలా దేశాలతో పోటీని ఎదుర్కొనాలి, మన దగ్గర అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని మనం నిరూపించుకోగలగాలి. సత్తా మనం నిరూపించుకోగలిగితే 2036లో 36వ ఒలింపిక్స్ భారత్ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇదే కనుక జరిగితే ఒక అద్భుతమే. అయితే భారతదేశం మొట్టమొదటిసారిగా 1900లో పాల్గొంది అని చెప్పాం. 2024 వరకు మొత్తం 26 ఒలింపిక్స్లలో భారత్ పాల్గొంది అని చెప్పాం. అయితే ఈ 26 ఒలింపిక్స్లలో భారత్ ఇప్పటి వరకు గెలిచినటువంటి మొత్తం పతకాలు 41 మాత్రమే. మొత్తం పతకాలు 41. ఆ మొత్తం పతకాలలో 10 స్వర్ణాలు, గోల్డ్ మెడల్స్, అలాగే 10 రజతాలు, 21 కాంస్యాలు, మొత్తం 41 పతకాలు సాధించి ఓవరాల్గా ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ 60వ స్థానంలో నిలిచింది. 60వ స్థానంలో నిలిచింది. అయితే ఈ 41 పతకాలలో మనకి కేవలము 10 స్వర్ణాలే ఉన్నాయి. ఈ 10 స్వర్ణాల్లో 8 స్వర్ణాలు హాకీలో వచ్చినాయి. 2 స్వర్ణాలు మాత్రమే వ్యక్తిగత స్వర్ణాలు, ఇండివిజువల్ మెడల్స్ అంటారు దాన్ని. ఆ ఇండివిజువల్ మెడల్స్ కేవలం 2. అభినవ్ బింద్రా షూటింగ్, ఈ అభినవ్ బింద్రా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 2008లో బీజింగ్, చైనాలోని బీజింగ్లో జరిగిన ఒలింపిక్స్లో తొలిసారిగా ఆయన భారత్కి వ్యక్తిగత స్వర్ణాన్ని 108 ఏళ్ల తరువాత అందించడం జరిగింది అభినవ్ బింద్రా. ఆ తర్వాత 2021 టోక్యో ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో విచ్ మీన్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా 2వ వ్యక్తిగత స్వర్ణాన్ని అందించడం జరిగింది. అలాగే మనకి అత్యధికంగా ఈ 41 పతకాలలో హాకీలకి 8 స్వర్ణ పతకాలు, అలాగే 1 రజత పతకము, 4 కాంస్య పతకాలు, మొత్తంగా 13 పతకాలని హాకీలో గెలిచింది భారత్. 8 స్వర్ణాలు, చిట్ట చివరి స్వర్ణం 1980 రష్యాలోని మాస్కో ఒలింపిక్స్లో. అలాగే ఆ తర్వాత మొత్తం ఈ 41 పతకాలు కూడా మనకి 8 క్రీడల్లోనే రావడం జరిగింది. హాకీ, అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ అండ్ టెన్నిస్. 7 హాకీ, అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, టెన్నిస్, మొత్తం 8 క్రీడల్లో ఈ 41 వచ్చినాయి. అందులో హాకీలో 8 స్వర్ణాలు, 1 రజతము, 4 కాంస్యాలు రావడం జరిగింది. ఆ తర్వాత అథ్లెటిక్స్లో 1 స్వర్ణము నీరజ్ చోప్రా, 3 రజతాలు, 0 కాంస్యాలు, 4 పతకాలు రావడం జరిగింది. ఇండివిజువల్ క్రీడ పరంగా తీసుకుంటే మనకి రెజ్లింగ్లో 8 పతకాలు వచ్చాయి, షూటింగ్లో స్వర్ణ పతకంతో సహా 7 పతకాలు వచ్చాయి, బ్యాడ్మింటన్కి 3 పతకాలు, వెయిట్ లిఫ్టింగ్కి 2 పతకాలు, బాక్సింగ్లో 3 పతకాలు, టెన్నిస్లో 1 పతకం మాత్రమే, అది లియాండర్ పేస్ 1996 ఒలింపిక్స్లో గెలుపొందాడు.
అలాగే అథ్లెటిక్స్లో 4, ఒక స్వర్ణంతో కలిపి 4 పతకాలు రావడం జరిగింది. ఓకే, అయితే స్వర్ణాల సంఖ్యని బేస్ చేసుకుంటే హాకీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, అథ్లెటిక్స్ 2వ స్థానంలో ఉంటుంది, షూటింగ్ ఏమో 3వ స్థానంలో ఉంటుంది. ఓకే, గోల్డ్లు సమానమైతే సిల్వర్ మెడల్స్ ఎక్కువగా గెలిచిన దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఓకే, అలాగే ఇండియా సాధించినటువంటి రికార్డ్స్ ఒకసారి చూస్తే భారతదేశానికి తొలి పతకాన్ని గెలుపొందినది నార్మన్ ఫ్రిచర్డ్ 1900 ఒలింపిక్స్లో. భారత్కి తొలి స్వర్ణాన్ని అందించినది ఇండియన్ హాకీ టీము 1928 ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్లో జరిగిన ఒలింపిక్స్లో వచ్చింది. ఫస్ట్ గోల్డ్ మెడల్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్ర్యం తర్వాత తొలి స్వర్ణం కూడా భారత హాకీ జట్టుకే రావడం జరిగింది 1948 లండన్ ఒలింపిక్స్లో. ఫస్ట్ ఇండివిజువల్ మెడల్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత తొలి పతకాన్ని భారత్కి అందించినది కేడి జాదవ్. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. కేడి జాదవ్ 1952లో ఫిన్లాండ్లోని హెల్సింకి ఒలింపిక్స్లో భారత్కి కాంస్య పతకాన్ని రెజ్లింగ్లో అందించడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రెజ్లింగ్లో 52 నుంచి 67 కేజీల విభాగం, 52 నుంచి 57 కేజీల విభాగం అంటారు. ఆ విభాగంలో కేడి జాదవ్కి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. 1952 హెల్సింకి ఒలింపిక్స్, హెల్సింకి ఫిన్లాండ్లో జరిగింది. అలాగే భారతదేశానికి ఒలింపిక్స్లో పతకాన్ని గెలిచిన ఫస్ట్ ఉమెన్ ఎవరు, తొలి మహిళ ఎవరు అంటే కరణం మల్లీశ్వరి. ఇది చాలా ఇంపార్టెంట్. కరణం మల్లీశ్వరి. ఈ కరణం మల్లీశ్వరి గారు 2000లో సిడ్నీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒలింపిక్స్లో భారత్కి కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. వెయిట్ లిఫ్టింగ్లో బ్రాంజ్ మెడలే, కాంస్య పతకము వెయిట్ లిఫ్టింగ్లో గెలుపొందడం జరిగింది 69 కేజీల విభాగంలో. అలాగే భారత్కి తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని అందించినది అభినవ్ బింద్రా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో చైనాలోని బీజింగ్లో జరిగిన 2008 ఒలింపిక్స్లో 700 పాయింట్లు 700.5 పాయింట్స్ సాధించి గోల్డ్ని గెలుపొందడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇండివిజువల్ మల్టీ మెడలిస్ట్, తొలిసారిగా 1 కంటే ఎక్కువ పతకాల్ని ఇండిపెండెన్స్ తర్వాత గెలుపొంది సుశీల్ కుమార్, ఇందాక చెప్పడం జరిగింది. ఫస్ట్ ఉమెన్ మల్టీ మెడలిస్ట్, 1 కంటే ఎక్కువ పతకాలు గెలిచిన తొలి మహిళ పివి సింధు. అలాగే ఫస్ట్ ఇండివిజువల్ మల్టీ మెడల్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ సింగిల్ ఒలింపిక్స్, స్వాతంత్రం తర్వాత ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు గెలిచిన తొలి ఇండియన్ ప్లేయరు మను బాకర్ 2024లో. ఓకే, భారత హాకీ జట్టుకి తొలి గోల్డ్ మెడల్ 1928లో వచ్చింది ఆమ్స్టర్డామ్లో. అలాగే అక్కడ నుంచి 1956 మెల్బోర్న్, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ఒలింపిక్స్ వరకు వరుసగా 6 స్వర్ణాలని గెలుపొందడం జరిగింది. 6 స్వర్ణాల్లో చాలా అద్భుతంగా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 1964లో, 1980లో, 1928, 1932, 1936, 1948, 1952, 1956 6. ఆ తర్వాత మరలా 1964, 1980లో 8 స్వర్ణాలని గెలుపొందడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా హాకీలో 8 స్వర్ణాలు 2 కాంస్యాలతో మొత్తం 8 స్వర్ణాలు 1 రజతము 4 కాంస్యాలతో 13 పతకాలు గెలిచిన హాకీ జట్టు 2008 బీజింగ్, చైనాలోని బీజింగ్ ఒలింపిక్స్కి తొలిసారిగా అర్హత సాధించలేకపోయింది. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం. ఒలింపిక్స్ రిలేటెడ్గా ఖచ్చితంగా ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్.